సొంతిల్లు ఉండాలనేది ప్రతి పేదవాడి కల. ఆ కలను నిజం చేయడానికే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ఇందిరమ్మ ఇల్లు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామాల్లో, సిటీల్లో ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాలు వరుసగా విడుదలవుతున్నాయి. ఇళ్లు మంజూరైన వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే మరికొందరు తమ పేరు ఎందుకు రాలేదు అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. దీంతో లక్షలాది కుటుంబాల్లో ఎక్కడ చూసినా ఒకటే ప్రశ్న: అసలు ఇందిరమ్మ ఇల్లు ఎవరికి వస్తుంది? ఇందిరమ్మ ఇళ్లకు అర్హులెవరు, అనర్హులెవరు? అసలు ఎంపిక ప్రక్రియ ఏంటి? 5 లక్షల సాయం ఎలా వస్తుంది? ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. రాష్ట్రంలో గృహరహిత పేద కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 లక్షల పేద కుటుంబాలకు దశల వారీగా ఇళ్లు అందించనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా తొలి దశలో 4,50,000 ఇళ్లను మంజూరు చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించింది. అర్హులైన ప్రతి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. అయితే ఈ మొత్తం ఒకేసారి కాకుండా ఇంటి నిర్మాణ పురోగతిని బట్టి 4 విడతల్లో నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా సాగుతోంది. సుమారుగా 2,50,000 ఇళ్లు ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు పూర్తి కావడానికి చేరువలో ఉండగా మరికొన్ని చోట్ల పునాదులు, గోడలు, స్లాబ్ పనులు కొనసాగుతున్నాయి. దశల వారీగా నిర్మాణాలు పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. మరి ఇందిరమ్మ ఇళ్లకు అసలైన అర్హులు ఎవరు అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఈ పథకం నిజమైన పేదలకే అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్పష్టమైన అర్హులను నిర్దేశించింది. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్న వారు కంపల్సరీగా తెలంగాణ పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉండాలి. అలాగే కుటుంబం బిలో పవర్టీ లైన్ బీపీఎల్ పరిధిలో ఉండాలి. అందుకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఆధారంగా అర్హతను నిర్ణయిస్తారు. ముఖ్యంగా సొంతంగా పక్కా ఇల్లు ఉండకూడదు. గుడిసెలో ఉంటున్నవారు, తాటాకులు, రేకులతో ఉన్న ఇళ్లలో నివసిస్తున్నవారు, మట్టి గోడలు, టైల్స్ రూఫ్ వంటి సెమీ పర్మనెంట్ ఇళ్లలో ఉంటున్నవారు, అలాగే అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఇక సొంత స్థలం ఉన్నవాళ్ళు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు. అంటే ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉంది, కానీ ఇంటి నిర్మాణానికి ఆర్థిక స్తోమత లేదు. అలాంటి అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం అదే స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. అయితే ఆ స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్లు చాలా క్లియర్గా ఉండాలి. ఎలాంటి వివాదాలు లేని స్థలమై ఉండాలి. ఇక సొంత స్థలం కూడా లేని గృహరహిత పేద కుటుంబాలకు ప్రభుత్వమే ఇంటి స్థలం కేటాయించి ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల సాయం అందిస్తుంది. ఈ పథకంలో మరో కీలకమైన అంశం ఏంటంటే ఇందిరమ్మ ఇళ్లను కుటుంబంలోని మహిళ పేరు మీదనే మంజూరు చేస్తుంది ప్రభుత్వం. పేద కుటుంబాల్లో సోషల్ ఎకనామిక్ సెక్యూరిటీ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపులో ప్రభుత్వం కొన్ని వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన పేద కుటుంబాలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, విడోస్, ట్రాన్స్జెండర్స్, ప్రకృతి వైపరీత్యాల్లో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు స్పెషల్ ప్రయారిటీ ఉంటుంది. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు, గుర్తింపు పొందిన ఉద్యమకారులకు ప్రత్యేకంగా ఇళ్లను కేటాయిస్తుంది. నిజమైన అర్హులకే ఇళ్లు అందేలా ప్రభుత్వం కొన్ని అనర్హత నిబంధనలను కూడా అమలు చేస్తుంది. గతంలో డబుల్ బెడ్రూమ్, ఉచిత ఇల్లు, ఇంటి నిర్మాణ సాయం పొందిన కుటుంబాలు ఈ పథకానికి అనర్హులు. అలాగే కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా ఈ పథకానికి అర్హులు కారు. ఇప్పటికే సొంతంగా ఆర్సీసీ స్లాబ్ భవనం ఉన్నవారితో పాటు 4 వీల్డ్ వెహికల్స్ అంటే కారు ఉన్న వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులవుతారు. అయితే రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్లు వంటి వాటికి మినహాయింపు ఉంటుంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిధులు ఒకేసారి బెనిఫిషరీ అకౌంట్లో వేయరు. ఇల్లు లేని పేదలు మోసపోకుండా నిర్మాణం సక్రమంగా జరిగేలా చూడడానికి దశల వారీగా డబ్బును నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ముందుగా బేస్మెంట్ లెవెల్ అంటే పునాది పనులు పూర్తయిన తర్వాత మొదటి విడతగా 1,00,000 అందుతుంది. ఆ తర్వాత రూఫ్ లెవెల్ అంటే గోడల నిర్మాణం స్లాబ్ స్థాయికి వచ్చినప్పుడు రెండో విడతగా మరొక 1,00,000 జమ చేస్తారు. ఇక రూఫ్ కాస్టింగ్ పూర్తయిన తర్వాత మూడో విడతగా 2 లక్షలు అందిస్తారు. చివరిగా ఇల్లు పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత ₹1,00,000 విడుదల చేస్తారు. ఇక ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా ప్రభుత్వం కొన్ని ప్రమాణాలు పెట్టింది. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో
హాల్, 2 బెడ్రూమ్లు, వంటగది, వాష్రూమ్ వంటి సౌకర్యాలతో ఇల్లు నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందిరమ్మ ఇళ్ల బెనిఫిషియరీ సెలక్షన్ ప్రాసెస్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం పలు దశల్లో పరిశీలన చేస్తుంది. ముందుగా ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్ళి కుటుంబ పరిస్థితులను పరిశీలిస్తారు. ప్రస్తుతం ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు, సొంత స్థలం ఉందా, పక్కా ఇల్లు ఉందా, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనే వివరాలను తనిఖీ చేస్తారు. ఈ ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత స్థలం ఉండి ఇల్లు లేని కుటుంబాలను L1, స్థలం కూడా లేని గృహరహిత కుటుంబాలను L2 కేటగిరీలో నమోదు చేస్తారు. ఆ తర్వాత అర్హుల జాబితాను గ్రామ సభలు, వార్డు సభల్లో పరిశీలించి అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని తుది ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇటీవల విడుదలవుతున్న జాబితాల్లో పేరు లేకపోవడంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. అధికారులను ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. లిస్టులో పేరు లేదని వెంటనే అనర్హుడిగా భావించాల్సిన అవసరం లేదు. మీ దరఖాస్తు ఏ కేటగిరీలో ఉందో, వెరిఫికేషన్లో ఏం నమోదు చేశారనే విషయాన్ని అధికారికంగా చెక్ చేసుకోవాలి. అర్హత ఉన్నప్పటికీ వివరాల్లో లిస్టులో లేకపోతే సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయొచ్చు. అలాగే ఎవరైనా డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చెబితే నమ్మొద్దు. ఎందుకు అంటే లబ్ధిదారుల ఎంపిక అనేది ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, ఫీల్డ్ వెరిఫికేషన్, గ్రామ సభ లేదా వార్డు సభ ప్రక్రియ ఆధారంగా జరుగుతుంది. మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం ఒక గృహ నిర్మాణ పథకం మాత్రమే కాదు, సొంతింటి కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న పేద కుటుంబాలకు ఒక భరోసా. కాబట్టి మీ పేరు జాబితాలో ఉందా లేదా అన్నదే కాదు, మీ దరఖాస్తు ఏ కేటగిరీలో ఉంది, వెరిఫికేషన్లో ఏం నమోదైంది, మీరు ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు పూర్తి చేస్తున్నారా అన్నది మీరు ప్రధానంగా చూసుకోవడం ముఖ్యం. అయితే ఇటీవల విడుదలవుతున్న జాబితాల్లో పేరు లేకపోవడంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. అధికారులను ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. లిస్టులో పేరు లేదని వెంటనే అనర్హుడిగా భావించాల్సిన అవసరం లేదు. మీ దరఖాస్తు ఏ కేటగిరీలో ఉందో, వెరిఫికేషన్లో ఏం నమోదు చేశారనే విషయాన్ని అధికారికంగా చెక్ చేసుకోవాలి. అర్హత ఉన్నప్పటికీ వివరాల్లో లిస్టులో లేకపోతే సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయొచ్చు. అలాగే ఎవరైనా డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చెబితే నమ్మొద్దు. ఎందుకు అంటే లబ్ధిదారుల ఎంపిక అనేది ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, ఫీల్డ్ వెరిఫికేషన్, గ్రామ సభ లేదా వార్డు సభ ప్రక్రియ ఆధారంగా జరుగుతుంది. మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం ఒక గృహ నిర్మాణ పథకం మాత్రమే కాదు, సొంతింటి కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న పేద కుటుంబాలకు ఒక భరోసా. కాబట్టి మీ పేరు జాబితాలో ఉందా లేదా అన్నదే కాదు, మీ దరఖాస్తు ఏ కేటగిరీలో ఉంది, వెరిఫికేషన్లో ఏం నమోదైంది, మీరు ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు పూర్తి చేస్తున్నారా అన్నది మీరు ప్రధానంగా చూసుకోవడం ముఖ్యం.